Hi, good evening friends. Today I am coming with a small topic. Actually, what is a న్యాయవాది వృత్తి? ఇది కేవలం మనం చట్టాలను చదివేస్తే సరిపోదు. ఎందుకంటే ఇది ఒక నిరంతర అభ్యాసం. ఈ రంగంలో రాణించాలంటే మనకు ఉండాల్సిన ముఖ్యమైన నైపుణ్యాలు కొన్ని ఉన్నాయి. అది ఏంటి అంటే ఒక్కొక్కటి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వద్దాం. విశ్లేషణాత్మక ఆలోచన, దట్ ఈస్ అనలిటికల్ స్కిల్స్. అంటే ఒక కేసుని అన్ని కోణాల నుంచి చూడాలి. అది చాలా ముఖ్యమైన విషయం. అంటే క్లయింట్ చెప్పేవి ఏంటంటే కొంత ఇన్ఫర్మేషన్ ఆయన కొన్ని పాయింట్లే చెప్తాడు. అంటే ఫ్యాక్ట్స్లో ఏంటంటే ఈ మే నాట్ కమ్ విత్ ఆల్ ఫుల్ ప్లెడ్జ్డ్, కొన్ని సప్రెస్ కూడా చేయొచ్చు. అటువంటిప్పుడు ఏంటంటే దాన్ని మనం ఆయనతో డిస్కస్ చేస్తూ ఆయన నుంచి మనం పాయింట్స్ అన్ని కూడా తీసుకోవాల్సి వస్తుంది, ఫ్యాక్ట్స్. ఎందుకంటే సర్టన్ టైమ్స్ క్లయింట్ కావాలని చెప్పకపోవచ్చు, లేదా అంటే మర్చిపోయి ఉండొచ్చు. కాబట్టి దానిని ఆ పాయింట్స్ని ఫ్యాక్ట్స్ని మనం అనుసంధానం చేయాలి. దేంతోని? విత్ లీగల్ ఆస్పెక్ట్స్. అంటే మనకి లీగల్గా ఇటువంటిది దాన్ని ఏ రకంగా చేసుకుంటే బాగుంటుంది అని. దీనికి ఏంటంటే రెండు ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. నెంబర్ 1 ఈజ్ జడ్జిమెంట్స్ మనం పికప్ చేసినప్పుడు ఏంటంటే ఫస్ట్ పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. అంటే మనకి కామన్గా ఏంటంటే పాజిటివే చూడాలనుకోవచ్చు. నో, దట్స్ నాట్ కరెక్ట్. నెగిటివ్ కూడా చూద్దాం. ఎందుకు నెగిటివ్ చూద్దామని అంటే నెగిటివ్లో కూడా కొన్ని సర్టెన్ టైమ్స్ ఏంటంటే మనకి పాజిటివ్ పాయింట్స్ దొరుకుతాయి. మన క్లయింట్స్ చెప్పే నెగిటివ్స్ ఏమి ఉన్నాయో, లేదా అంటే వాటికి సంబంధించిన ఆయన విషయంలో కొన్ని కీలకమైన సమాచారంలో కోర్టు ఏ రకంగా దాన్ని కన్వర్ట్ చేసింది, అంటే ఇన్ ద సెన్స్ ఇంటర్ప్రెట్ చేసింది, ఏ రకంగా దాన్ని ఇంటర్ప్రెట్ చేసిందో ఆ విషయాన్ని మనం కూడా క్షుణ్ణంగా తీసుకోవాలి. దెన్ ఓన్లీ వీ కెన్ అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ వీఆర్ ప్రెజెంటింగ్ బిఫోర్ ది కోర్ట్. ఇంకొకటి ఏంటంటే అనుకూలమైన తీర్పు వచ్చినప్పుడు, లేదా అంటే వ్యతిరేకం తీర్పు వచ్చినప్పుడు అది స్టాట్యూటరీ యాక్ట్ మీద, అంటే మనకి ఒక పర్టికులర్ యాక్ట్ మీద దానిని అనుసంధానం చేసుకోవాలి. అంటే వీ హ్యావ్ టు ఇంటర్ప్రిట్ సెక్షన్ వైజ్గా కానీ, కాన్స్టిట్యూషనల్ వైజ్గా కానీ, లేదా అంటే రూల్స్ ప్రకారం కానీ దాన్ని మనం కన్వర్ట్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం కన్వర్ట్ చేసుకోగలుగుతామో దెన్ వీఆర్ ఏబుల్ టు ప్రజెంట్ ది పర్టికులర్ ఆస్పెక్ట్. దట్ ఈస్ 1. నెంబర్ 2, వాట్ ఈస్ ద కమ్యూనికేషన్ స్కిల్స్? కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నది ఏంటంటే కోర్టులో వాదించేటప్పుడు స్పష్టంగా, అంటే క్లారిటీతో, సూటిగా, స్ట్రైట్ అవే అండ్ ఆత్మవిశ్వాసంతో, కాన్ఫిడెన్స్. వీ షుడ్ హ్యావ్ కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ని ఎప్పుడైతే మనం బిల్డప్ చేస్తామో దెన్ డెఫినెట్లీ యు ఆర్ ఏబుల్ టు కమ్యూనికేట్ వాట్ ఎగ్జాక్ట్లీ మనకి కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నామో మన కోర్టుకి, అంటే కోర్టు దృష్టిలో తీసుకురావాలనుకుంటున్నామో దానిని కమ్యూనికేట్ చేయడానికి ఒక అవకాశం వస్తుంది. దిస్ ఈజ్ 1 aspect. These are 2 points. Now will come 3rd point. Legal drafting. What is the legal drafting? అంటే మనం పిటిషన్స్ కానీ, ఎఫిడవిట్స్ కానీ, కంప్లైంట్స్ కానీ, ఎనీథింగ్ దాన్ని ఏంటంటే ఒక భాషని పర్ఫెక్ట్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి మనం వర్డింగ్స్, సూటబుల్ వర్డింగ్స్, తర్వాత గ్రామటికల్ మిస్టేక్స్ లేకుండా దాన్ని చూసుకోవడానికి ప్రయత్నం చేస్తే దానిని మనం కమ్యూనికేట్ చేయాలి. నాట్ ఓన్లీ కమ్యూనికేషన్ విత్ రెస్పెక్ట్ టు ది సబ్మిషన్స్ టు ది కోర్ట్ ఆర్ సబ్మిట్ టు ది పర్టికులర్ అథారిటీ, బట్ ఆల్సో ఇన్ రైటింగ్ వీ షుడ్ బి ఏబుల్ టు సే దీస్ ఆర్ ది పాయింట్స్ అని చెప్పి మనం డ్రాఫ్ట్లో కూడా చేయగలిగితే ఆ పాయింట్స్ని చదివి అథారిటీ కానీ, కోర్టు కానీ మనం చెప్పేదానికి మనం ఇచ్చే అనుసంధానం చేసుకొని ఒక తీర్పు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. నౌ ది లీగల్ రీసెర్చ్. ఇప్పుడు ఆల్రెడీ మీకు చెప్పాను, జడ్జిమెంట్స్ తీసుకోవాలి, ఇవి చేసుకోవాలని. లీగల్ రీసెర్చ్ అంటే ఏంటి? ఒకటి, నెంబర్ 1 ఈజ్ పాత కేసుల్లో ఏం జరిగింది, కొత్త తీర్పుల్లో ఏం జరిగింది, పాత యాక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ తీసుకోండి, మన మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ కానీ, మున్సిపాలిటీస్లో కానీ పాత గవర్నమెంట్ ఏం చేసిందంటే మనకి ఇచ్చే ఈ రెంట్స్ ఉన్నాయి ప్రాపర్టీ ట్యాక్స్ కట్టడానికి. అది ఇదివరకు ఏంటంటే ప్రాపర్టీ ట్యాక్స్ మీద మనకి రెంట్ల మీద ఆధారంతో తీసుకునేది. ఇప్పుడు ఏం చేసింది, దాన్ని మార్కెట్ వాల్యూ ఆఫ్ ది ప్రాపర్టీ అంటే ఎన్హాన్స్మెంట్ అయింది ఎక్కువ.
అంటే చాలా ఎక్కువగా చేయడం జరిగింది. అది అటువంటి దానికి మనం అనుసంధానం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, లిజనింగ్ పేషెంట్లీ. అంటే మనకి పేషెంట్స్ మనం చెప్పేటప్పుడు అవతలవాడు మన చెప్తున్న పాయింట్స్ని విని నోట్ చేసుకోగలగాలి. తర్వాత వాళ్ళు చెప్తున్నప్పుడు మనం కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అవసరమైతే వాళ్ళకి రిప్లై ఇవ్వడానికి వీ హ్యావ్ టు ప్రిపేర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. ఇక నెక్స్ట్, నెట్వర్కింగ్, తర్వాత ఎథిక్స్ అన్నది ఇంపార్టెంట్. వృత్తి పట్ల ఎప్పుడైతే మనం నిజాయితీగా ఉంటామో క్లయింట్ తాలూకా విషయాల్ని మనం వీఆర్ నాట్ సపోజ్ టు డిస్క్లోజ్. అది ఏంటంటే ఎప్పుడైతే మనం డిస్క్లోజ్ చేయకుండా సీక్రెట్ మెయింటైన్ చేస్తామో ఆ సీక్రెట్ని, క్లయింట్స్కి మన మీద ఒక విశ్వాసం వస్తుంది. దెన్ క్లయింట్ ఎప్పుడు కూడా ఈ అడ్వకేట్ దగ్గరికి వెళ్తే మన విషయాలు కొంచెం జాగ్రత్తగా గోప్యంగా ఉంచుతారు కాబట్టి ఈ అడ్వకేట్ మనకి పర్ఫెక్ట్గా చేస్తారు అన్నది ఒక కాన్ఫిడెన్స్. మనకే కాదు కాన్ఫిడెన్స్, వాళ్ళకి కూడా ఆ కాన్ఫిడెన్స్ని మనం క్రియేట్ చేయాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కమ్యూనికేషన్ నాట్ ఓన్లీ బిట్వీన్ ది క్లయింట్ అండ్ అవర్ సెల్ఫ్. నో, క్లయింట్తోనే కాదు, కోర్టుతోనే కాదు, ఈవెన్ అపోజిట్ అంటే మనకి ఈ కౌంటర్ పార్ట్ అడ్వకేట్స్ ఎవరైతే వస్తారో వాళ్ళతోని, ఫ్రెండ్స్తో కూడా వీ హ్యావ్ టు మెయింటైన్ ది డిగ్నిటీ అండ్ డెకోరం. దెన్ ఓన్లీ వీ ఆర్ ఏబుల్ టు సే వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ అండ్ హౌ ఇట్ కుడ్ బి. నెక్స్ట్ ఏంటంటే మనం అబ్జర్వేషన్ చేస్తున్నప్పుడు, డ్రాఫ్టింగ్స్ మనం తయారు చేస్తున్నప్పుడు, ఒక పిటిషన్ కానీ ఒక అఫిడవిట్ కానీ ఏదైనా తయారు చేస్తున్నప్పుడు దానికి అనుగుణంగా ఏంటంటే అటువంటి కేసుల్లో ఏదైనా అడ్వకేట్ ఆర్గ్యూ చేస్తే ఆ కోర్టులో కూర్చొని మనం వినాలి. ఎప్పుడైతే మనం కూర్చొని వినగలుగుతామో దానికి సంబంధించిన లైబ్రరీలో కూర్చొని, మనకి అఫ్కోర్స్ కొంతమంది యంగ్స్టర్స్కి లైబ్రరీ ఉండకపోవచ్చు, దానికి ఏం చేయాలంటే కోర్టుల్లో మనకి లైబ్రరీ ఉంటుంది. ఆ లైబ్రరీకి వెళ్ళి వాళ్ళతోటి ఆ లైబ్రరీలో కూర్చొని వాటికి సంబంధించిన జడ్జిమెంట్స్ ఏమున్నాయో పికప్ చేయాలి. అడ్వకేట్గా ఒక అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్ ఆర్గ్యూ చేస్తున్నప్పుడు ఆయన చెప్పిన పాయింట్లు ఏ విధంగా దాన్ని కమ్యూనికేట్ చేస్తున్నారు అంటే ఇంటర్ప్రిటేషన్, నాట్ ఓన్లీ ఇంటర్ప్రిటేషన్ బట్ ఆల్సో వీ హ్యావ్ టు ప్రొజెక్ట్ ది ఎంటైర్ ఇష్యూ ఇన్ ఎ స్మాల్ నట్షెల్. అంటే మనకి లోవర్ కోర్టులో ఒక థియరీ ఉంటుంది, డిస్ట్రిక్ట్ కోర్టులో ఇంకో థియరీ ఉంటుంది, తర్వాత హైకోర్టులో ఒక ప్రొసీజర్ ఉంటుంది, సుప్రీంకోర్టులో ఇంకో ప్రొసీజర్ ఉంటుంది. ఈ ప్రొసీజర్ను ఎప్పుడైతే మనం ఫాలో చేయగలుగుతామో, ఎప్పుడైతే మనం టైమింగ్స్ని మెయింటైన్ చేయగలుగుతామో అప్పుడు ఏంటంటే డెఫినెట్గా విల్ బి ఏ సక్సెస్ఫుల్ అడ్వకేట్ అవుతారు. లేదా అంటే మన సక్సెస్ అనేది జీరో అయిపోతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఈ పాయింట్స్ని అయితే ఎప్పుడైతే మనం చేయగలుగుతున్నామో దెన్ ఇట్ ఈస్ అట్మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకొక విషయం ఏంటంటే యాక్ట్స్, చట్టం అనేది ఒక మహాసముద్రమైనది. ఈ సముద్రంలో మనం ఎంత ఈదినా కూడా లోతుపాతులు దానికి డిఫరెంట్గా వెళ్ళిపోతుంటుంది. అంటే అడ్వకేట్ ప్రొఫెషన్ అన్నది ఒక సముద్రంతో పోలిస్తే మనం నిరంతరము నిత్యము నేర్చుకోవాల్సి వస్తుంటుంది, చదువుకోవాల్సి వస్తుంటుంది, అప్డేట్ చేసుకోవాలి, లైబ్రరీలో మనం మెయింటైన్ చేసుకోవాలి, లేటెస్ట్ ఎనాక్ట్మెంట్స్ ఉంటే అవి తెచ్చుకోవాలి. ఏవైనా సరే అమెండ్మెంట్ అయినప్పుడు ఆ అమెండ్మెంట్ ఏ విధంగా అమెండ్మెంట్ అయింది, అది మనకి ఎట్లా ఉపయోగపడుతుంది, పాజిటివా నెగిటివా అన్న పాయింట్లో కూడా మనం ముందుకెళ్ళాలి. దెన్ ఓన్లీ వీ కెన్ బీ ఎ గుడ్ అడ్వకేట్. అదర్వైజ్ మనం సక్సెస్ కాలేము. దెర్ఫోర్ ఆ సక్సెస్ రేట్ అన్నది ఇది చాలా ఇంపార్టెంట్. ఐ థింక్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ. మీకు నా విషయాలు నచ్చితే దయచేసి మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ బెల్ ఉన్నది, బెల్ స్విచ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మీరిచ్చే ప్రోత్సాహంతో నేను ఐ విల్ కమ్ విత్ మోర్ అండ్ మోర్ సబ్జెక్ట్స్ ఆన్ అవర్ వెబ్సైట్ అండ్ యూట్యూబ్లో కూడా నేను వస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.